తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చిన వీడియోస్ అయితే చేసుకుంటాం కాబట్టి పక్కాగా మన ఛానల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. ఈ వీడియో లోపల అలాట్‌మెంట్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. సీట్ వస్తే మనకు ఎట్లా తెలుస్తది అని చెప్పి మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ ఏందంటే మనకు పాలిసెట్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. మనకు సీట్ వస్తే ఏంది కదా అంటే ఒక మెసేజ్ అనేది వస్తది అన్నట్టు సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి. సో, ఎట్లా వస్తదంటే ఇట్లా అయితే ఒక మెసేజ్ అనేది వస్తది అన్నట్టు మీకు ఏ కాలేజ్‌లో వచ్చిందని చెప్పి కాలేజ్ కోడ్ మెన్షన్ చేస్తారు వాళ్ళు. అండ్ దాంతో పాటుగా కోర్స్ కోడ్ అయితే మెన్షన్ చేస్తారు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ వస్తది. సీట్ అలాట్‌మెంట్ అయింది మీకు ఈ కాలేజ్ లోపల ఈ కోర్స్‌లా అని చెప్పి. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోరి అని చెప్పి మనకైతే అఫీషియల్‌గా ఒక వెబ్‌సైట్ అనేది మెన్షన్ చేస్తూ ఒక మెసేజ్ అనేది పంపుతారన్నట్టు సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి. కానీ కొన్నిసార్లు ఏమైతది కదా అంటే మెసేజ్ అనేది రాదు. సో, ఎందుకు రాదు కదా అంటే ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వల్ల కావచ్చు. ఓకేనా. లేకపోతే మన దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఉండడం వల్ల కావచ్చు. లేకపోతే మన ఫోన్‌కి ఇన్‌కమింగ్ లేకపోవడం వల్ల కావచ్చు. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏ కాలేజ్‌లో వచ్చింది, ఏ కోర్స్‌లో వచ్చింది అని చెప్పి మెసేజ్ వస్తది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా కూడా మనం అయితే సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అఫీషియల్ వెబ్‌సైట్‌కి పోయి లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుంటే అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితే సీట్ వచ్చినట్టుగా. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయింది అంటే మీకు సీట్ అలాట్‌మెంట్ అయినట్టుగా. లేకపోతే సీట్ అలాట్‌మెంట్ అనేది కానట్టు అన్నట్టు. ఓకేనా. సో, ఎట్లా చెక్ చేయాలి మరి అని చెప్పి నేను డీటెయిల్డ్‌గా మీకు చెప్తా. అండ్ దానికంటే ముందు పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. నెక్స్ట్ వీడియో లోపల మనం అయితే డీటెయిల్‌గా ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ ఎట్లా పే చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం. చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారన్నట్టు. ఈ ఫీ పేమెంట్ లోపల గానీ, సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల గానీ, ఎట్లాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్డ్‌గా ప్రతీదీ నెక్స్ట్ వీడియో లోపల నేను చెప్తా. ఓకేనా. సో, మనకిప్పుడు మెసేజ్ రాకపోయినా కూడా సీట్ అలాట్‌మెంట్ అయిందా కాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి? ఆల్రెడీ నాకు మెసేజ్ వచ్చింది బ్రో. నేను అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫీ ఎంతున్నదని చెప్పి చెక్ చేసుకుందాం అనుకుంటున్నా అనుకున్నోళ్ళు ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి చెప్తా నేను. ఓకేనా. సో, ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్. మనమైతే ఫస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాల్సి ఉంటదన్నట్టు. అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మనకు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటది. ఓకేనా. అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేయాలి. సో, క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేస్తుంటే మనకు లాగిన్ అవ్వమని చెప్తదన్నట్టు. ఓకేనా. క్యాండిడేట్ ఐడీ నంబర్ ఇవ్వమంటది. అండ్ హాల్ టికెట్ నంబర్ ఇవ్వమంటది. తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత లాగిన్ ఐడీ అనేది మనకు ఆల్రెడీ మెసేజ్ వచ్చుంటది. ఆ లాగిన్ ఐడీని ఇవ్వాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మన హాల్ టికెట్ నంబర్‌ని ఇవ్వాల్సి ఉంటది. దాంతో పాటుగా మనం అయితే పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఉంటాం కదా! ఆ పాస్వర్డ్‌ని ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. దాంతో పాటుగా మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాలి. సో, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఉంటది. ఆ క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటదన్నట్టు. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో, సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి చూపెడుతది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడుతది. దాంతో పాటుగా అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతది. ఓకేనా. సో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒక ఫార్మ్ ఇచ్చిర్రు ఆర్‌ఓసీ ఫార్మ్. ఆర్‌ఓసీ ఫార్మ్ లోపల ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ డీటెయిల్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఉంటాయి. అండ్ వ్యూడ్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ లోపల ఏంది కదా అంటే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రు అని చెప్పి మనం ఇక్కడ వ్యూ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ లోపల చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. అండ్ అలాట్‌మెంట్ ఆర్డర్ విషయానికొస్తే ఇది మనకు కావాల్సింది మెయిన్‌గా. ఓకేనా. మీకు ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి డౌట్ లోపలున్నా, లేకపోతే మీకు మెసేజ్ రాకపోయినా మీరు లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ జేసి, అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుందా లేదా చూడుర్రి. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితే మీకు సీట్ అనేది అలాట్ అయినట్టే. మీకు మెసేజ్ రాకపోయినా పెద్ద ఫరక్ పడది. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అవ్వడం అనేది మ్యాండేటరీ. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుంది అంటే నీకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినట్టే. కాబట్టి నువ్వు నెక్స్ట్ ఏం జేయాలే? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ జేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది ఎట్లా చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియో లోపల పక్కాగా చెప్తా నేను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. నెక్స్ట్ వీడియో అదే.
ఓకేనా? డీటెయిల్‌గా చెప్పాలి. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటది. మస్తు మంది ఏ మిస్టేక్‌లు చేత్తరో అవన్నీ నేను చెప్పాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటా నేను. ఓకేనా? డీటెయిల్‌గా చెప్తా నేను మీకు. ప్రతీదీ స్టెప్ బై స్టెప్ చెప్తా. అండ్ డెబిట్ కార్డ్ ఎట్లా వాడతారు? క్రెడిట్ కార్డ్ ఎట్లా వాడతారు? ఓకేనా? సో, ఎట్లా పే చేస్తారని చెప్పి ప్రతీదీ చెప్పాలి కాబట్టి మీకు క్లియర్‌గా చెప్తా నేను. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద మనం క్లిక్ చేస్తే మనకు ఇట్లా అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే జనరేట్ అయితదన్నట్టు. సో, ఇదొచ్చింది. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ నీకొచ్చింది అంటే నీకు ఫేజ్ 1 లోపల సీటొచ్చినట్టే. ఇందులోపల మన హాల్ టికెట్ నంబరు, మన నేము, మన జెండరు, మన ర్యాంక్, మన ఫాదర్ నేము, మన క్యాస్ట్ రీజియన్ ఇవన్నీ గూడా మెన్షన్ జేయడం అయితే జరుగుతాదన్నట్టు. దాంతో పాటుగా ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్ అని జెప్పి మనకుంటది. అండ్ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా? ఏ కాలేజ్ లోపల సీటొచ్చింది అని జెప్పి కాలేజ్ పేరు మెన్షన్ చేస్తారు. మనకు ఏ బ్రాంచ్ ఆర్ ఏ కోర్స్ లోపల సీటొచ్చిందని జెప్పి అది గూడా మెన్షన్ జేయడం అయితే జరుగుతాదన్నట్టు. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు ఫీ డీటెయిల్స్ గూడా మెన్షన్ చేస్తారు. ఈ ఫీ డీటెయిల్స్ లోపల మనకిక్కడ ఏంది కదా అంటే, టోటల్ ఫీ ఓకేనా? ఫిక్స్‌డ్ ఫర్ ద కాలేజ్ ఆర్ కోర్స్ అనేది 39,880 అంటే 40,000 ఫీ ఉన్నది. టోటల్ కాలేజ్ ఫిక్స్ చేసిన ఫీ అనేది. కానీ మనం కట్టాల్సిందెంత? 24,000 అంటే 25,000 ఫీ కట్టాలి. ఓకేనా? 25,000 ఫీ కట్టాలంటే ఎంత రియంబర్స్‌మెంట్ వస్తది మనకు? ఒక 15,000 రియంబర్స్‌మెంట్ రావడం అయితే జరుగుతాదన్నట్టు. సో, ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ ఎంత చూపెడితే అంతైతే పే చేయాల్సుంటదన్నట్టు. రూ. 24,980 కట్టమన్నారు గదా! ఇది మనం సింగిల్ అటెంప్ట్‌లో పే చేయాల్సుంటది. ఈ అమౌంట్‌ని మీరు రెడీ చేసి పెట్టుకొని నేను ఎట్లా పే చేయాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. మన అకౌంట్‌లోకెళ్ళి మాత్రమే పే చేయాలి. మన క్రెడిట్ కార్డ్ ఆర్ మన డెబిట్ కార్డ్ నుండి మాత్రమే పే చేయాలి. ఎందుకంటే మీరు సెకండ్ ఫేజ్‌ల వేరే కాలేజ్‌కి వెబ్ ఆప్షన్‌లో పెట్టుకున్నారనుకో అప్పుడు ట్రాన్స్‌ఫర్ అయితాయి. ఒకవేళ మీరు నచ్చక జాయిన్ కాకపోయినా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా గూడా సెకండ్ ఫేజ్ లోపల ఇంకా తక్కువ ఫీజున్న కాలేజ్ లోపల సీటొచ్చినా, లేకపోతే గవర్నమెంట్ కాలేజ్‌లో సీటొచ్చినా రిఫండ్‌లు పడతాయన్నట్టు. సో, అవన్నీ మనం చూసుకోవాలి కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ మాత్రమే యూజ్ చేయిర్రి పేమెంట్ చేసేటప్పుడు. నేను నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, మనకు సీటొచ్చిందా, రాలేదా అని చెప్పి ఎట్లా తెలుస్తది? మెసేజ్ వస్తది. మెసేజ్ రాలేదా అంటే ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుందో లేదో చూసుకోర్రి. జనరేట్ అయింది అంటే నీకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయినట్టే. ఓకేనా? సో, ఇట్లా మనమైతే సీటొచ్చిందా రాలేదా అని చెప్పి చెక్ జేసుకోవచ్చు. డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియో లోపల ఫీ పేమెంట్ గురించి, సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి, జాయినింగ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.